హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా, హెల్తీగా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే దోసలు, ఇడ్లీలు, చపాతీలు బోరు కొడితే ఒక్కసారి ఇలా రాగి పిండితో, జొన్న పిండితో హెల్తీగా చేసుకోండి. రుచి చాలా బావుంటదండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వంట సోడా, ఈనో ఏమి వేయకుండా, పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. రుచి చూస్తే 1, 2 అయితే అస్సలాగరండి. అంత బావుంటాయి. రెగ్యులర్‌గా తినే బ్రేక్‌ఫాస్ట్ బోర్ కొడితే ఒక్కసారి ఇలా చేసుకోండి. చాలా చాలా బావుంటాయండి. చాలా హెల్తీ రెసిపీ. వారంలో ఒక్కసారైనా ఇలా హెల్తీగా చేసుకోండి. రుచి సూపర్‌గా ఉంటది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ఇక్కడ కప్పు కొలతల్లో తీసుకున్నానండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు జొన్న పిండి తీసుకోవాలండి. అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలండి. 1 కప్పు జొన్న పిండి తీసుకుంటే 1 కప్పు రాగి పిండి తీసుకోవాలండి. ఇలా హెల్తీగా చేసుకోవచ్చండి. రెగ్యులర్‌గా చేసే బ్రేక్‌ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా రాగి పిండితో చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదండీ! ఆ రవ్వ 1 కప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మూడిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్ ఒకటి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక 6, 7 ఆకుల దాకా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చేత్తో బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పిండికి మొత్తం పట్టించాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా కలుపుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. అంత టేస్టీగా ఉంటాయి ఈ దోశలు అయితే. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ముందైతే నేను 1 కప్పు వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ 1 కప్పు వేసుకున్నానండి. ఇలా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మరొక కప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. ఇలా 5 నిమిషాలు ఉంచుకోవడం వల్ల దీంట్లో ఉన్న రవ్వ కూడా చక్కగా నానుతుందండి. మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 5-10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి కాస్త గట్టిగా అయిపోతుంది మనకు నాని. ఇప్పుడు మనము దీన్ని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసుకోవాలండి. ఈ దోశ కోసం మనకు పిండి అనేది పల్చగా ఉండాలండి. పిండి పల్చగా ఉండాలండి. రవ్వ దోశకి ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండాలి. అదే మీరు పల్చ కాకుండా కాస్త గట్టిగా ఉంటే మనకు దోశ అనేది చాలా మందంగా వస్తుంది. అందుకే వాటర్ పల్చగా ఉండాలి వేసుకున్న తర్వాత. మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను చూడండి. ఇలా పల్చగా ఉండాలండి. 3-4 కప్పుల దాకా వాటర్ పడుతుందండి దీంట్లో అయితే. కన్సిస్టెన్సీని చూసుకొని మీరు వాటర్ ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని, పెనం అయితే బాగా వేడిగా ఉండాలండి. ఈ దోశకైతే ముందైతే వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో క్లాత్తో ఇలా తుడుచుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా పెనం మీద వేసుకుంటున్నానండి. అదే మనము దాంట్లో బ్యాటర్లో కలుపుకుంటే మనకు ఉల్లిపాయ ముక్కలు సరిగా రావండి, ఈక్వల్గా వస్తాయి ఇలా వేసుకుంటే. ఇలా మంటను హై ఫ్లేమ్లోంచి తవా అనేది బాగా వేడిగా ఉండాలి. ఇప్పుడు ఇలా గరిటె పిండి ఇలా పోసుకుంటూ ఉండాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండి ఈక్వల్గా పోసుకోవాలండి. ఇలా మనకు హోల్స్ వస్తేనే మనకు ఈ రవ్వ దోశలాగా చాలా క్రిస్పీగా వస్తుందండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన ఏమో కలర్ వచ్చేస్తుంది, ఇంకా అంత క్రిస్పీగా కూడా ఉండదండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపుల్లో తిప్పుతూ చక్కగా కాల్చుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ పైన తడి ఆరిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అన్ని వైపులో. ఇలా చూడండి, మంచిగా క్రిస్పీగా కాలాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ అంటే క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఇలా కాల్చుకోవాలండి. నేను మీకు వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అలా క్రిస్పీగా కాల్చుకోండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి.
ఇప్పుడు ఇలా మనం అన్ని వైపులో తిప్పితే మనకు ఈక్వల్గా మంట తగిలి దోశ అనేది చాలా క్రిస్పీగా అవుతుంది. ఇలా మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులో మంచిగా కాల్చుకున్న తర్వాత క్రిస్పీగా అయిపోతుందండి దోశ. ఇప్పుడు ఇలా క్రిస్పీగా అయిపోయిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి వేడిగా తింటే అయితే రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇలా హెల్దీ దోశ అండి. వంట సోడా ఏమి వేయకుండా పిండి అప్పటికప్పుడు కలుపుకొని ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఇలా క్రిస్పీగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోశలు వేసుకోవాలండి. ఈ దోశకు మనము మంట అనేది హై ఫ్లేమ్లో ఉంచాలి. బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా సింపుల్గా హెల్దీగా చేసుకునే ఈ దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో మీకు అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇక్కడ మీకు చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చిందో. నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అంత బాగుంటుంది. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.